హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. మీ ప్రియ వచ్చేసిందండి. అండ్ ఇవాళ అయితే నాకు చాలా బద్ధకంగా ఉంది. ఎందుకు అంటారా, నైట్ సినిమాకి వెళ్ళా. సో సెకండ్ షోకి వెళ్తే మీ అందరికీ తెలిసిందే కదా, లేట్ నైట్ ఇంటికి వస్తాం. సో అందరం వెళ్తూ ఉంటాం, కానీ లేట్ నైట్ పడుకుంటాం. మార్నింగ్ మాత్రం చాలా తొందరగా లేవాలి. ఎందుకు అంటే హస్బెండ్కి, పిల్లలకి, అందరికీ వాళ్ళు లేచేటప్పటికి టీ, కాఫీ అన్నీ రెడీ చేసి పెట్టాలి కదా. వాళ్ళకైతే ఏం చెప్పండి, చక్కగా లేట్గా లేచినా పర్లేదు. మనం మాత్రం అలా కాదు, ఎంత లేట్గా పడుకున్నా మార్నింగ్ లేవాల్సిందే, బ్రేక్ఫాస్ట్ చేయాల్సిందే. ఇదెక్కడ న్యాయం అని అడుగుతున్నారు కదా. కానీ ఏం చేస్తాం చెప్పండి. అలాగని వాళ్ళకి టిఫిన్ పెట్టకుండా పంపిస్తే ఇంకా ఆ రోజంతా మనకు కూడా ఏం తినబుద్ధి అవదు. సో అలాంటప్పుడే నేను ఈరోజు అంటే టైం అస్సలు వేస్ట్ చేయకుండా ఫాస్ట్గా హెల్దీగా అయ్యే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ చెప్తాను. అదే చాలా క్రీమీగా టేస్టీగా ఉండే చీజ్ అండ్ స్ప్రింగ్ ఆనియన్ శాండ్విచ్. మరి దాన్ని ఎలా తయారు చేయాలి మరి తెలుసుకోవాలంటే స్టార్ట్ చేయాలి కదా. ఎస్, ఇప్పుడు మనం స్టార్ట్ చేసేద్దాం. చీజ్ స్ప్రింగ్ ఆనియన్ శాండ్విచ్ ని రెడీ చేసేద్దామా? ఎస్. సో ముందుగా మనం వెల్లుల్లి అండ్ ఆనియన్స్ ని కట్ చేసుకుందాం. అండ్ శాండ్విచ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అందరికి ఇష్టమే కదా. టేస్టీగా ఉంటుంది శాండ్విచ్. సో మనకు టైం లేనప్పుడు శాండ్విచ్ అంటే మనం రెగ్యులర్గా ఏమనుకుంటాం, అంత హెల్దీ ఫుడ్ కాదేమో అనుకుంటాం, కానీ దాన్ని కూడా హెల్దీగా చేసుకోవచ్చు మనం. సో ముందు మనం చిన్నగా చాప్ చేసుకుందాం వెల్లుల్లిని. అండ్ తర్వాత సో మార్నింగ్ మనకి ఇక్కడ అలవాటు లేదు, కానీ ఎక్కువగా బయట కంట్రీస్లో ఎక్కువ ఈ శాండ్విచెస్ తింటారు. అండ్ శాండ్విచెస్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక వెరైటీ అనమాట. మీకు ఈ స్ప్రింగ్ ఆనియన్స్, చీజ్ అంటే నార్మల్గా మీ అందరికీ తెలిసిందే, కానీ స్ప్రింగ్ ఆనియన్స్ అంటే కొంచెం డిఫరెంట్గా అనిపించవచ్చు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో మనం ఇలాగా వెల్లుల్లిని చాప్ చేసి పెట్టుకున్నాం. ఆ తర్వాత ఆనియన్ కూడా చాప్ చేసుకోవాలి. సో చిన్నగా చాప్ చేసుకోవడం వల్ల మనకి ఫ్రై అయినప్పుడు ఆ టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ అన్ని ఫ్లేవర్స్లో బాగా మిక్స్ అవుతుంది. అండ్ రెగ్యులర్గా మనకి నార్మల్ బ్రేక్ఫాస్ట్ తిని మనకు కూడా బోర్ కొడుతుంది కదా. అందుకని అప్పుడప్పుడు టైం లేనప్పుడు ఇలాగ హెల్దీగా చేసుకోవాలి. అది కూడా అలాంటప్పుడు మనం ఇలాంటివి ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో మనం ఆనియన్స్ ఒక బౌల్లో తీసుకుందాం. అండ్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకుందాం. నాకు తెలిసి రెగ్యులర్గా శాండ్విచ్ అంటే మీరు ఒక్క చీజ్, టొమాటో, ఆనియన్ యూజ్ చేస్తారు అంతే కదా. కానీ ఇవాళ కొంచెం డిఫరెంట్గా కొన్ని ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నాం అంతే. అండ్ అవి కూడా చాలా మంచిది హెల్త్కి. సో పాన్ హీట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం బటర్, బటర్ కరిగిపోయిన తర్వాత ఇందులో మనం చాప్ చేసుకున్న వెల్లుల్లి వేసుకుందాం. ఎస్, ఇది కరిగిపోయింది. ఇప్పుడు ఇందులో మనం చాప్ చేసుకున్న వెల్లుల్లి, అండ్ ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. వెల్లుల్లికి ఆ పచ్చివాసన ఉంటుంది కదా, అది పోయేంత వరకు అండ్ కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం. అండ్ ఇది ఫ్రై చేస్తున్నప్పుడు మనం ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. సో చాప్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, అవి కూడా వేసేసుకున్నాం. సో మనకి ఎంత కావాలంటే అన్నీ. వావ్, అసలు బటర్ స్మెల్ తగలగానే మనకి ఎలాంటి ఇంగ్రీడియంట్ అయినా తినేయాలనిపిస్తుంది కదా. అంటే మనం చేసుకున్న వంట ఏదైనా కూడా కొంచెం అలా బటర్ టచ్ అవుతే చాలు, హ్యాపీగా తినేయచ్చు. బటర్, చీజ్, అబ్బా ఇవన్నీ రెగ్యులర్గా తీసుకుంటే మంచిది కాదు, కానీ అప్పుడప్పుడు ఇలా టేస్టీగా మనకి తినాలనిపిస్తుంది కదా. సో బటర్లో మనం ఫ్రై చేసుకోవాలి బాగా. సో ఈ ఫ్రై అవుతున్నప్పుడు మనం ఇందులో కొంచెం క్యాప్సికమ్ కూడా వేసుకుందాం. ఇవి కూడా మనకి ఫ్రై అవ్వాలి.
అండ్ క్యాప్సికంలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తొందరగా ఫ్రై అయిపోతాయి. క్యాప్సికం వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకుందాం. ఇందులో అన్ని క్యాలరీస్ కూడా చాలా హై. ఇది చూసారా చక్కగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఆఫ్ చేసుకుందాం మనం దీన్ని. ఓకే, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. మనం బ్రెడ్ తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ఫస్ట్ చీజ్ యాడ్ చేసుకోవాలి. సో కొంతమందికి చీజ్ చాలా ఎక్కువ ఇష్టం ఉంటుంది, అంటే నాకు కూడా ఎక్కువ వేసేస్తాను అన్నమాట చీజ్. సో మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెమే చీజ్ కావాలనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు, ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మీ టేస్ట్కి తగ్గట్టు మీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది చీజ్ తక్కువ, వెజిటేబుల్స్ ఎక్కువ యాడ్ చేస్తారు, అలాగైనా యాడ్ చేసుకోవచ్చు. సో చీజ్ మొత్తాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మైనస్ సాస్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. అండ్ అసలు శాండ్విచ్ అంటే మనకి బాగా టేస్ట్ వచ్చేది ఈ మైనస్ సాసే. సో ఇది కూడా మనం ఫుల్గా స్ప్రెడ్ చేసుకుందాం. సో అసలు చూసారు ఎంత క్రీమీగా, చూస్తూ ఉంటే ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. స్ప్రెడ్ చేసుకున్నాం కదా. అండ్ మనకి ఇది మొత్తం కాదు, కొంచెం చల్లారాక ఇందులో మనం పాలు పోసుకోవాలి. సో మొత్తం చల్లారిపోయి కాదు, కొంచెం లైట్గా వేడున్నప్పుడు ఒక 2 స్పూన్స్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. అండ్ దీన్ని మనం బాగా మిక్స్ చేసుకుందాం. సో చూసారు కదా కొంచెం ఆవిరి వస్తుంది, ఇందులో మనం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు దీన్ని మనం దీని మీద స్ప్రెడ్ చేసుకుందాం. కలర్ఫుల్గా ఉంది కదా, ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, అవన్నీ యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. ఎస్, చూసారు కదా మనం చక్కగా ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు దీని మీద స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుందాం. నేను చెప్పా కదా చీజీ స్ప్రింగ్ ఆనియన్ శాండ్విచ్ అని. సో చీజీగా అంటే రెడీ అయిపోయింది. దీని మీద స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటున్నా. సో మనకి ఎంత కావాలో ఆ టేస్ట్ బట్టి మనం యూస్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ దీని మీద మనం పెప్పర్ స్ప్రే చేసుకోవాలి. కొంచెం లైట్గా, మనకు ఘాట్ ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ యూస్ చేసుకోవచ్చు, లేదా మన ఇష్టం. సో పెప్పర్ కూడా అయిపోయిన తర్వాత చిల్లీ ఫ్లేక్స్ కొంచెం తీసుకొని మనం అలా స్ప్రెడ్ చేసుకుందాం మొత్తం. సో చూసారు కదా ఫుల్గా స్టఫ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకో బ్రెడ్ స్లైస్ తీసుకుందాం. అండ్ దీని మీద కూడా వావ్ చీజ్ అప్లై చేసుకుందాం. ఫస్ట్ చీజ్ దీన్ని ఫుల్గా అప్లై చేసేసుకొని కొంచెం మైనస్ సాస్. సో ఓన్లీ దానికే స్టఫ్ చేసుకొని నార్మల్గా పెట్టుకుంటే ఆ టేస్ట్ తెలియదు మనకి. సో రెండు కూడా కొంచెం స్టఫింగ్ ఉంటే బాగుంటుంది. సో ఇది కూడా మనం చక్కగా ఫిల్ చేసుకున్నాం కదా. ఎస్, ఇప్పుడు దీన్ని మనం ఇంతకుముందు చేసి పెట్టుకున్న ఈ స్టఫింగ్ బ్రెడ్ ఉంది కదా దాంతో క్లోజ్ చేసుకుందాం. ఎస్, రెడీ అయిపోయింది. దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. సో చూసారు కదా సింపుల్గా చక్కగా హెల్దీగా శాండ్విచ్ రెడీ అయిపోయింది. దీన్ని రెడీ చేసుకున్నాం. చూసారు కదా
చీజీ స్ప్రింగ్ ఆనియన్ శాండ్విచ్. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. చీజ్ స్ప్రింగ్ ఆనియన్ శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ 2 స్లైసెస్, బటర్ 1 టీ స్పూన్, ఉల్లికాడలు 1/2 కప్పు, చీజ్ 2 టీ స్పూన్లు, ఉల్లిపాయలు 1, మయోనే సాస్ 1 టీ స్పూన్, క్యాప్సికం 1, పాలు 2 టీ స్పూన్లు, వెల్లుల్లి 4, మిరియాలు 1 టీ స్పూన్, టొమాటో కచప్ 2 టీ స్పూన్లు, చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్. చీజ్ స్ప్రింగ్ ఆనియన్ శాండ్విచ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక పాన్ లో బటర్ వేసుకుని వెల్లుల్లి, ఉల్లిపాయలు, క్యాప్సికం వేసి వేయించుకోవాలి. ఈ మిశ్రమం కొద్దిగా చల్లారాక పాలు పోసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత బ్రెడ్ స్లైస్ పై చీజ్, మయోనే సాస్, క్యాప్సికం మిశ్రమం, స్ప్రింగ్ ఆనియన్స్, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. మరో బ్రెడ్ స్లైస్ పైన చీజ్, మయోనే సాస్ అప్లై చేసి ముందుగా చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైస్ పై అమర్చాలి. దీన్ని టొమాటో కచప్ తో సర్వ్ చేసుకుంటే చీజ్ స్ప్రింగ్ ఆనియన్ శాండ్విచ్ రెడీ. చీజ్ అండ్ స్ప్రింగ్ ఆనియన్ శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. సో మనం దీన్ని కట్ చేసుకుందాం. అండ్ నార్మల్ గా దీన్ని గ్రిల్ చేసుకోవచ్చు, కానీ ఇందులో మనం అన్ని కూడా పచ్చి ఇంగ్రీడియంట్స్ వాడాం కదా, అంటే ఒక్క ఆనియన్ తప్ప ఇంకేం ఫ్రై చేయలేదు. సో గ్రిల్ చేస్తే అందులో ఉన్న ప్రోటీన్స్ అన్నీ కూడా మనకి పోతాయి. అందుకనే గ్రిల్ చేయట్లేదు నేను. మనం దీన్ని ఇలాగే తినేయచ్చు. అండ్ టొమాటో సాస్ అస్సలు మర్చిపోద్దు. చాలా టేస్టీగా ఉంది. ఇందులో ఒక కొత్త ఫ్లేవర్, అంటే స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసాం కదా, ఆ ఫ్లేవర్ చాలా పర్టికులర్గా తెలుస్తుంది అనమాట. రెగ్యులర్గా చీజ్, టొమాటో, ఆనియన్ వీటి టేస్ట్ తెలుస్తుంది, కానీ ఇందులో అయితే మాత్రం ఆ పెప్పర్ టేస్ట్, ఇంకా క్యాప్సికమ్, స్ప్రింగ్ ఆనియన్ ప్రతి ఒక్క టేస్ట్ కూడా చాలా బాగుంది. శాండ్విచ్ అయితే మాత్రం అదిరిపోయింది. సో నార్మల్గా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత చాలా మందికి టీ, కాఫీ తాగడం అలవాటు ఉంటుంది, కానీ చీజ్తో శాండ్విచ్ తిన్న తర్వాత టీ, కాఫీ తాగితే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకనే శాండ్విచ్ తినేలోపు చక్కగా యాపిల్ బాదం కీర్ చేసి పెడితే ఎంత బాగుంటుంది కదా. చాలా బాగుంటుంది అనుకోండి. మరి దాన్ని ఎలా తయారు చేయాలి నేనున్నా కదండి చెప్పడానికి. ఇప్పుడైతే మనం యాపిల్ బాదం కీర్ని రెడీ చేసేద్దాం. యాపిల్ బాదం కీర్ని స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకుందాం. అండ్ ఇందులో ఖీర్ అంటే మనందరికీ తెలిసిందే కదా, పాలు కావాలి. సో పాలు వేసుకొని మరిగించుకోవాలి. ఫస్ట్ సిమ్లో పెట్టుకొని అవి బాగా కొంచెం బాయిల్ అవ్వాలి. సో తెలుసు కదా మీకు, రెగ్యులర్గా ఖీర్ కోసం పాలు పెడుతూ ఉంటారు, అది కొంచెం బాయిల్ అవుతూ ఉండాలి. సో దాన్ని అలా బాయిల్ చేసుకుందాం. అండ్ ఇంకో ప్యాన్ తీసుకొని మనం స్టవ్ ఆన్ చేసుకొని ఇది కొంచెం వేడెక్కిన తర్వాత నెయ్యి వేసుకుందాం. అండ్ నార్మల్గా ఖీర్ అంటే మనకు తెలిసిందే, కానీ ఇది మనం ఫ్రూట్ అండ్ డ్రై ఫ్రూట్తో చేస్తున్నాం అనమాట ఖీర్. ఇప్పుడు నేనైతే యాపిల్ అండ్ బాదం అన్నాను కాబట్టి ఆబ్వియస్గా 2 తీసుకుంటాను, కానీ మీరు కూడా చాలా డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయండి, ట్రై చేస్తూ ఉండొచ్చు. యాపిల్ తీసుకున్నాను, దాని బదులు మీకు ఇష్టమైన ఫ్రూట్ ఏదైనా తీసుకోవచ్చు. అంటే కొంతమంది పైనాపిల్, అది కొంచెం పుల్లగా స్వీట్గా ఉంటుంది కదా, బాగుంటుంది. లేదా మీ ఇష్టం, మీకు ఏ ఫ్రూట్ కావాలంటే ఆ ఫ్రూట్తో ట్రై చేయొచ్చు. సో కొంతమంది యాపిల్ తినడానికి ఇష్టపడరు, అలాంటి వాళ్ళ కోసం ఇలా చక్కగా చేసుకొని తింటే బాగుంటుంది. సో ఇందులో నెయ్యి వేడి అయిపోయింది. ఇప్పుడు ఇందులో జీడిపప్పు, కిస్మిస్, ఈ 2 కూడా ఫ్రై అవ్వాలి మనకి బాగా. అండ్ చూసారా ఇక్కడ మనకి మిల్క్ బాయిల్ అవుతుంది. ఇందులో కొంచెం షుగర్ యాడ్ చేసుకున్నాం మనం. కొంచెం ఆ పాలు ఎంత ఉన్నాయో దానికి తగ్గట్టు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో మనకి మిల్క్ బాయిల్ అవుతున్నప్పుడు అప్పుడు కొంచెం షుగర్ యాడ్ చేసుకోవాలి.
ఓకే, ఇది బాయిల్ అవుతుంటుంది. అండ్ నేను చెప్పాను కదా యాపిల్ బాదం కీర్ అని. సో యాపిల్ తీసుకుంటాం, అది పీసెస్గా వేస్తే మనకు అస్సలు బాగోదు. అందుకనే యాపిల్ని మనం కొంచెం తురుముకుందాం. తురుముతేనే దాని ఫ్లేవర్ బాగుంటుంది. సో యాపిల్ని తురుముకుందాం. సో యాపిల్ పైనాపిల్ అనే కాదు, ఇంకా ఏదైనా చక్కగా మీరు యూజ్ చేసుకోవచ్చు. అంటే మీకు ఇష్టం లేని ఒక ఫ్రూట్ ఉంటుంది కదా, దాన్ని ఇలా చేసుకో తినచ్చు. అన్ని ఫ్లేవర్స్ కలుస్తాయి కాబట్టి మనం హ్యాపీగా తినేయచ్చు. చూసారు కదా మనకి మిల్క్ బాయిల్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఇందులో మనం మిల్క్ మేడ్ వేసుకుందాం. సో మిల్క్ మేడ్ వేస్తే ఏ స్వీట్స్లోకైనా టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇందులో మనం కండెన్స్డ్ మిల్క్ వేసుకుందాం. అండ్ సో ఇంతకు ముందు చెప్పా కదా షుగర్ కొంచెమే వేసుకున్నామని. ఎందుకంటే మనం ఈ కండెన్స్డ్ మిల్క్ వేసినప్పుడు ఆ స్వీట్నెస్ చాలా ఎక్కువ అవుతుంది. నార్మల్గా అయితే షుగర్ అవాయిడ్ చేసినా కూడా పర్లేదు, కానీ కొంచెం స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు షుగర్ కావాలి అనుకుంటే మాత్రం తక్కువ వేసుకోండి. అండ్ కండెన్స్డ్ మిల్క్ వేసిన తర్వాత ఇది బాగా బాయిల్ అవ్వాలి ఈ లోపు. సో యాపిల్ బాదం కీర్ అన్నాను కాబట్టి కొంచెం బాదం తీసుకుందాం. ఇప్పుడు ఇది అండ్ పాలు కలిపి మిక్సీ చేసుకోవాలి, కొంచెం పేస్ట్లా చేసుకోవాలన్నమాట. సో దీన్ని మనం మిక్సీ చేసుకుందాం. బాదం హెల్త్కి చాలా మంచిది, అంటే బోన్స్ని స్ట్రాంగ్ చేస్తుంది అండ్ చాలా స్ట్రాంగ్గా ఉంటాం. కొంచెం ఏజ్ పెరుగుతున్న కొద్దీ బాదం రోజు కనుక తీసుకుంటే, అంటే నైట్ నానబెట్టి పొద్దున ఒక 2-3 తీసుకుంటే చాలండి. మనకి ఎంత ఏజ్ పెరిగినా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాం. సో ఈ రెండు కొంచెం మిక్స్ చేసుకోవాలి. సో మరీ ఎక్కువ పేస్ట్ చేసుకోకూడదు, ఎందుకంటే తింటున్నప్పుడు మనకి కచ్చా పచ్చగా తగులుతుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా మిల్క్ కూడా చాలా బాయిల్ అయిపోయింది. ఇది బాగా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో మనం బాదం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా. చెప్పా కదా మరీ పేస్ట్లో ఉంటే అసలు ఆ ఫ్లేవర్ తెలియదు తింటున్నప్పుడు, జస్ట్ నార్మల్ ఖీర్ తింటున్నట్టు ఉంటుంది. అలా కాకుండా మనకి బాదం ఫ్లేవర్ తెలియాలంటే ఇలాగా మరీ పేస్ట్లా కాకుండా కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకుందాం. అండ్ ఒకవేళ బాదం నచ్చదు అనుకుంటే ఇంకెలాంటి డ్రై ఫ్రూట్ అయినా మీరు యూస్ చేసుకోవచ్చు, అంటే వాల్నట్ యూస్ చేసుకోవచ్చు. ఏదైనా కానీ మనం కొంచెం అలా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని మిల్క్లో యాడ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా మనం బాదం వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. అండ్ చెప్పావు కదా ఇందులో మోస్ట్లీ షుగర్ అవాయిడ్ చేస్తేనే చాలా బెటర్ అండి. దాని బదులు మనం కండెన్స్డ్ మిల్క్ వాడుతున్నాం కాబట్టి. సో చూసారు కదా ఇది బాగా బాయిల్ అయింది. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసుకుందాం. అండ్ అసలు ఏంటి ఇందాక నుంచి చూస్తున్నారు కదా యాపిల్ వేయట్లేదు అని. ఎస్, ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం గ్రేట్ చేసి పెట్టుకున్న యాపిల్ని వేయాలి. సో ముందే వేయకూడదు, ఎందుకంటే అది కొంచెం ఆల్రెడీ మెత్తగా ఉంటుంది. ముందే వేస్తే ఇంకా బాయిల్ అయిపోయి మిక్స్ అయిపోయి అసలు మనకి తెలియదు అనమాట. సో ఆఫ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆ హీట్కే ఇది మొత్తం మనకి కుక్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. సో చూసారు కదా చాలా ఈజీగానే కుక్ అయిపోతుంది, అస్సలు టెన్షన్ పడక్కర్లేదు మనకి. అండ్ శాండ్విచ్తో మంచి కాంబినేషన్ అండి ఇది. సో మనం దీన్ని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. సో మీరు ఏ ఫ్రూట్ తీసుకున్నా కూడా కొంచెం తురుముకొని యాడ్ చేసుకుని చాలా బాగుంటుంది. అండ్ ఆఫ్ చేసుకున్న తర్వాత యాడ్ చేసుకోవాలి. ఫ్రూట్స్ అన్నీ కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి మనం ఆఫ్ చేసుకున్న తర్వాత యాడ్ చేసుకుంటేనే చాలా బెటర్. సో చూసారా మన యాపిల్ యాడ్ చేయగానే థిక్నెస్ ఇంకా ఎక్కువైపోయింది. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం నెయ్యి యాడ్ చేద్దాం. సో స్వీట్ అంటే కంపల్సరీ నెయ్యి కావాలి కదా. ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం డ్రై ఫ్రూట్స్, కానీ పైన కొంచెం యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుంది తింటున్నప్పుడు.
అండ్ దీనిపైన మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకుందాం. సో చూసారు కదా, వేడి వేడిగా యాపిల్ బాదం కీర్ అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మనం ఒక్కసారి చూసేద్దాం. యాపిల్ బాదం కీర్ కి కావాల్సిన పదార్థాలు: యాపిల్ 1, బాదం 1 కప్పు, పాలు 1/2 లీటర్, జీడిపప్పు కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, నెయ్యి 3 టీ స్పూన్లు, కండెన్స్డ్ మిల్క్ 1 కప్పు, పంచదార 1/2 కప్పు. యాపిల్ బాదం కీర్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ లో బాదం పాలు పోసుకొని మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. యాపిల్ ను కూడా తురిమి పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ లో నెయ్యి పోసుకొని జీడిపప్పు, కిస్మిస్ వేయించుకోవాలి. మరో పాన్ లో పాలు పోసుకొని మరిగించుకోవాలి. పాలు మరిగాక పంచదార, కండెన్స్డ్ మిల్క్ వేసుకొని మరి కాసేపు మరిగించుకోవాలి. ఆ తర్వాత బాదం పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని యాపిల్ తురుమును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పైనుంచి నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుంటే యాపిల్ బాదం కీర్ రెడీ. యాపిల్ బాదం కీర్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. కీర్ వేడి వేడిగా తాగితేనే చాలా టేస్ట్ గా ఉంటుంది. ఆహా, చాలా బాగుంది, డిఫరెంట్ ఉంది. తింటున్నప్పుడు యాపిల్ ఫ్లేవర్, ఇంకా బాదం ఫ్లేవర్ అండ్ కండెన్స్డ్ మిల్క్ అన్ని వేసాం కదా, చాలా అద్దిరిపోయింది అనమాట. అండ్ ఇందులో మనం జీడిపప్పు, పిస్తా అన్ని యాడ్ చేసాం. అన్ని ఫ్లేవర్స్ కూడా చాలా బాగా తెలుస్తుంది. మీరైతే మాత్రం డెఫినెట్ గా ట్రై చేయాల్సిందేనండి. సో చూసారు కదా, చక్కగా ఈరోజు శాండ్విచ్ అండ్ దాంతో పాటు యాపిల్ బాదం కీర్, ఈ రెండు కూడా మీరు డెఫినెట్ గా ట్రై చేయాలి. సో ట్రై చేసిన తర్వాత ఎలాగో నాకు థ్యాంక్స్ చెప్పుకుంటారులేండి. మరి డెఫినెట్ గా ట్రై చేసేయండి. అండ్ ఈరోజు చూసారు కదా 2 టేస్టీ వంటకాల్ని. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో 2 టేస్టీ అండ్ డెలీషియస్ డిషెస్ తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్, బాయ్ బాయ్.